పార్టీపై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను పార్టీ వీడటానికి రేవంత్ రెడ్డే కారణమన్నారు. కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని చెప్పిన జీవన్ రెడ్డి మార్పు అని ప్రజలు మోసపోయారని అన్నారు. తెలంగాణలో బీజేపీతో పోలిస్తే బీఆర్ఎస్ఏ బెటర్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి యొక్క ఫలితాలు ప్రజానీకానికి ఇవ్వలేకపోవడమే కాకుండా ఆర్గనైజేషన్ పరంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు ఎవరైతే పోరాటం చేసిండ్రో వాళ్ళను కూడా ఇగ్నోర్ చేయడం ఏదైతుందో, మరి వాళ్ళ విధిలేని పరిస్థితులలో మరి కాంగ్రెస్ పార్టీ వీడి వీళ్ళ మీరన్నట్టు ఏదైతుందో ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకొక 30 మాసాలు అధికారం ఉండేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఏదైతుందో 30 మాసాల అధికారం కంటే ఎక్కువ ఏదైతుందో ఈ 30 మాసాలు ప్రజల పక్షాలను నిలబడి పోరాటం చేయటము నేను బాధ్యత భావిస్తున్నాను. 23 ఎన్నికల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మార్పు కావాలని కోరుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఆ మార్పు కావాలని కోరుకోవడానికి కూడా మరింత మెరుగైన పాలన పొందబోతాము కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి భావించినాం. కానీ ఏదైతుందో మరింత మెరుగైన పాలన వస్తుందని చెప్పి భావించినామో మరింత మెరుగైన పాలన రావటం కాదు, అసలు ఆ 10 సంవత్సరాలు పొందిన ఫలాలు కూడా వాళ్ళ కనుమరుగైపోతున్నాయి. కేసీఆర్ గారి పాలనలో పొందినటువంటి ఫలాలు కూడా ఇలా కనుమరుగైపోతున్నాయి. ఇవాళ మీకు రైతాంగానికి సంబంధించిన రైతు బంధు ఉండేనే, ఇవాళ రైతు భరోసా అంటున్నామే. అలా 5,000 రూపాయలు పంటకి ఇచ్చినట్టయితే ఇలా కాంగ్రెస్ పార్టీ 7500 ఇస్తా అని చెప్పని పేర్కొన్నది. ఇప్పుడు 500 కాదు, 7500 కాదు, 5,000 కూడా సక్రమంగా ఇవ్వలేకపోతుందని చెప్పంటే డెఫినెట్గా కాంగ్రెస్ పాలన కాదు, రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఏదైతుందో కేసీఆర్ ఇస్ మచ్ బెటర్. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ కొంత ఆనాడు కొంత ప్రభుత్వం అప్రూవల్లోకి నెట్టబడ్డది. కానీ ఆనాడు ప్రభుత్వం అప్రూవల్లోకి నెట్టబడ్డ కానీ అసెట్స్ క్రియేట్ చేయబడ్డాయి. ఇలా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. మీ ప్రాణం తెచ్చే వాళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంతవరకు అంకురార్పణ లేదు, ఆలోచన లేదు. ఇవాళ ఒకటి వల్ల ఏ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం కలిగి ఉండి కూడా వీళ్ళు అక్కడ హ్యూమిలేట్ చేయబడ్డనో మానసికంగా క్షోభ ఎదుర్కొని వీళ్ళ రాష్ట్రం, నా వ్యక్తిగతం కంటే రాష్ట్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలాలు ఏవి కూడా కల్పించలేకపోతున్నాం. ఆ ఆశించిన ఫలాలు ఏవి కూడా కల్పించలేని పరిస్థితులలో మళ్ళీ తిరిగి ప్రజలు కోరుకుంటున్నారు కేసీఆర్ గారి పాలన కావాలని. ఇలా ప్రజలు కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఏదైతుందో నేను బీఆర్ఎస్లో చేరాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరగాలి. పార్టీ పరంగా ఆర్గనైజేషన్ పరంగా కూడా ఏదైతున్నదో అసలు మూల సిద్ధాంతాలను విభేదిస్తూ మూల సిద్ధాంతాలకు భిన్నంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ఇవాళ పార్టీలో ఏదైతుందో మరి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుండి పార్టీ పటిష్టత కృషి చేసినటువంటి ఒక నాయకులే కానీ కార్యకర్తలనే కానీ వివక్ష గురి చేయటము,